కార్ పార్టీ పెబ్బకం మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ సార్ గురించి చాలా మందే రందివాడుతుర్రట. కార్ పార్టీలు ప్రేమగా బాపు బాపు అని పిలుచుకునే గులాబీ బాసు పానం బాగలేదా? ఏజు మీద పడ్డా కొద్ది పెద్ద మనిషి దినానికింత గుంజుకపోతుండని కార్ పార్టీ కార్యకర్తలు కుదేం పెట్టుకున్నారా? ఎందుకట్లా బాధపడుతుర్రో అరుచుకుందాం పాండ్రి. మొన్న మాజీ మంత్రి హరీష్ రావు సారు కన్న తండ్రి కాలం చేస్తే బక్కపల్సని ఉక్కు మనిషి అని కార్యకర్తలు చెప్పుకునే కేసీఆర్ సార్ ఇట్లా ఆఖరి చూపు చూసేందుకు వచ్చినప్పుడు కార్లకెళ్ళి దిగి కట్టే పట్టుకొని నడుచుకుంటూ వచ్చిండట. ముఖ్యమంత్రిగా 2 మాటల ఏలుబడి చేస్తే సీఎం గిరి పోయి 2 ఏళ్ళు దగ్గరికి వచ్చే అని ఫామ్ హౌస్లో కూర్చొని కుదేం పెట్టుకుంటే మూలకు కర్ర చేతికొచ్చి 3 కాళ్ళ నడక రోడ్డుకు వచ్చిందా? అప్పట్లో అధికారం పోయిందని ఆలోచన చేసుకుంటా బాత్రూంలో కాలు జారి పడితే తుంటి బొక్క ఇరిగిపోయింది. దావకాల నుండి కోలుకొని మంచిగైనాక కట్టెపట్టుకొని నడుచుడు బంధు పెట్టిండు. మళ్ళా ఎప్పటి లెక్కనే పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో బస్సు యాత్ర బాగానే చేసిండు. అసొంటిది ఇప్పుడు మళ్ళెందుకు కేసీఆర్ సారు ఇట్లా కట్టెపట్టుకొని నడుస్తుండు? మళ్ళా మనిషి మొత్తం గుంజుకపోయిండు. పానం గిట్లా బాగుంటలేదా ఎట్లా? సారు మొత్తం బక్కసిక్కి పోతుండని మా బాపు ఎందుకు ఇట్లా బక్కగా అవుతుండని మొన్న కేసీఆర్ సార్ను చూసిన కాడ నుంచి కారు పార్టీ కార్యకర్తలు ఒకటే రందివాడుతురట. అయ్యా కేసీఆర్ సారు, మరి మీ పానం మంచిగానే ఉన్నదా? మళ్ళేమన్నా అయ్యిందా అనే ముచ్చట జర మీరే నాకు ఏం కాలేదు గుండ్రాయోలే గట్టిగానే ఉన్నా ఎవ్వరు రంది వడకుండ్రని ధైర్యం నూరిపోయిండ్రి సారు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.